అందరికీ శుభోదయం. ఇవాళ మరి స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమందు అష్టవింశాధ్యాయం చూద్దాం. 28వ అధ్యాయం. మరి నిన్నటి కథలో అంబరీషును శపించిన దుర్వాసుని సుదర్శన చక్రము ఏ విధంగా తరిమింది, దుర్వాసుడు ఏ లోకాలకు వెళ్ళాడు, చివరికి అంబరీషుని వద్దకు ఎలా చేరాడు అనే విషయాన్ని చూసాం. మరి ఇవాళ అంబరీషుడు దుర్వాసుని ఎలా కాపాడుతాడో చూద్దాం. అంబరీషుడు సుదర్శన చక్రంతో ఈ విధంగా అంటున్నాడు: ఆగు ఓ విష్ణుచక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు. విష్ణువు ఆయుధానం అయిన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినట్టు ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు. మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది: అంబరీష, నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతుంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజస్సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలము క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను నేను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అన్న సుదర్శనం మాటలకి అంబరీషుని కళ్ళు క్రోధంతో ఎరిపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను, కానీ లేకపోతే ఇప్పుడు నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవబ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దైవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచడం లేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్రధర్మయుతంగా పురుష రూపుడివై యుద్ధం చేయి అంటూ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణాదీక్షలో దైవానికైనా జంగని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసము చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణం నిమిత్తమే నన్ను నియంత్రించాడు, కానీ నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకే ఇలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుని వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను బాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా వినినా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు. ఇది 28వ అధ్యాయం సమాప్తం.